అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. కాలింగ్ బెల్ మోతకి విసుక్కుంటూ లేచింది విమల. ఆదివారం హాయిగా ఆలస్యంగా నిద్రలేవచ్చు అనే ఆశ నిరాశై పిల్లలు భర్త నిశ్చింతగా నిద్రపోతున్నారు. తల సవరించుకుంటూ తలుపు తెరిచింది. అరుణ పేలవంగా నవ్వింది. భుజం మీద పడుకున్న పాప, ఇంకో చేతిలో హ్యాండ్ బ్యాగ్, వాచిన కళ్ళు అరుణ పరిస్థితిని చెప్తున్నాయి. రండి అరుణ, ఇలా కూర్చోండి. చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి పాపని తీసుకుంది. అరుణ వెంటనే ఏడవడం ప్రారంభించింది. అరుణ, ప్లీజ్, నాకసలు బ్రతకాలని లేదండి. అసలు అలా బ్రతకడం ఏమీ బాగాలేదు. పోనీ ఎలా బ్రతికితే బావుంటుందో ఆలోచించుకోండి. ఈ లోపల కాఫీ పట్టుకొస్తాను. విమల అనునయంగా నవ్వి లోపలికి వెళ్ళింది. స్టవ్ అంటించి పాలు పడేసి బ్రష్ చేసుకుంది. కాఫీ కలుపుతూ అరుణ చాలా డిప్రెస్డ్గా ఉంది అనుకుంది. కాఫీ తాగాక అరుణ కొంచెం తేరుకుంది. పాలు తాగిన పాప కులాసాగా కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ ఊసులు చెప్తోంది. మంచి ఉద్యోగిని అయినా ఒక మగవాడికి భార్య. సెలవు రోజున నిర్విచారంగా గడపకుండా పుట్టెడు దుఃఖంతో బయటకొచ్చిందంటే ఆమెను అంతగా కలవరపరిచిన పరిస్థితులేమిటో విమల మనస్సు అర్థం చేసుకుంది. చెప్పండి. ఏం చెప్పను? ఆఫీస్లో అప్పుడప్పుడు మీకు చెప్పుకుంటూనే ఉంటాగా. ఆ మనిషితో ఇక వేగలేనండి. లేచినప్పటి నుండి నస. నేను మంచి ఇల్లాలినైతేనే నన్ను గుర్తిస్తారట. ఉద్యోగిని అవ్వడం వల్ల అతని దృష్టిలో ఏనాటికి మంచి ఇల్లాలిని కాలేను. తను సిగరెట్ అంటించుకుని తీరిగ్గా నా పనులు పరిశీలిస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ఉంటాడు. అంతేనా? రోజూ ఇంతే. ఇంటి పనితో, చంటిపిల్ల పనితో, ఉద్యోగంతో నాకు పిచ్చెక్కుతోంది. అసలు నేను సంపాదిస్తున్నానే అనే స్పృహ, ఆనందం నాకేమీ లేవు. మనసు, శరీరం బాగా విశ్రాంతిని కోరుకుంటున్నాయి. అరుణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఉద్యోగము, పెళ్లి, పిల్లలు అన్నీ వరుసగా జరిగితే ఇలా అనిపిస్తూ ఉంటుంది అరుణ. అధైర్యపడకండి. నాకు అబార్షన్ అయిందన్న జాలి కూడా లేదు ఎవ్వరికి. అన్నింట్లో నేను సమర్థవంతంగా ఉండాలి అంటారు. అది ఆశించడం కాదు, దోపిడి. నేనింక వేగలేనండి. వేగలేనంటూ 2 ఏళ్లు గడిపేశారు. మరి అనుకున్నంత సులభమా వదిలేయడం? అరుణ నిరాశగా చూసింది. కాదు, అందుకే అడ్జస్ట్ అవుతున్నా, ఓపికున్నంత వరకు. విమల విచారంగా నవ్వింది. లొంగుబాటునే సర్దుబాటు అనుకుంటాం. ఈ అడ్జస్ట్మెంట్లో కనీసం అప్పుడప్పుడైనా సుఖము, శాంతి లభిస్తున్నాయా? లేదు. మరి? నిజమే, జీవితం ఏమీ బావుండలేదు. అరుణ ఆలోచనలో పడింది. తన భర్త 10 మందిలో మంచివాడుగానే ఉంటూ ఉంటాడు. మరి తనంటే ఎందుకో చులకన. తన చదువు, ఉద్యోగంలో తన తెలివితేటలు అతనికి అక్కర్లేని విషయాలు. ఇంటి పనులు టకటకా చేయలేదని విమర్శిస్తూ ఉంటాడు. మంచి కొడుకు, మంచి అన్నయ్య, మంచి ఆఫీసర్గా మాత్రమే ఉంటాడు గాని మంచి భర్తగా ఉండడానికి ప్రత్యేకంగా ఏమీ కష్టపడడు. కానీ భార్యగా అన్ని రకాలుగా ఇంట్లో అందరినీ సంతృప్తి పరచాలని ఒక రకంగా శాసిస్తున్నారు. ఘోరం. ఈ లోపల ప్రసాద్ వచ్చి హలో అంటూ ఉప్మా ప్లేట్ అందించాడు. ఇంకాసేపు వెయిట్ చేస్తే పెసరట్టు కూడా తీసుకొస్తా అన్నాడు హుషారుగా. అరుణ సిగ్గుపడింది. పాపేది, విమలేది అనుకుంటూ అటూ ఇటూ చూసింది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. పాప గురించి బెంగక్కర్లేదు. పిల్లలు ఆడిస్తున్నారు. అదిగో మీ ఫ్రెండ్ వచ్చేసింది. ప్రసాద్ లోపలికి వెళ్ళిపోయాడు. విమల తను తింటూ ప్రసాద్ చాలా బాగా చేస్తాడు ఉప్మా అంది. ఆయనకి వంటొచ్చా? నాకొచ్చినప్పుడు అతనికి రావడంలో ఆశ్చర్యమేముంది? అరుణ మాట్లాడలేదు. మీరు అదృష్టవంతులు అంది మెల్లగా. ఇప్పటి వరకు. కానీ జీవితమంతా ఇంత నిశ్చింతగా ఉండగలను అనే గ్యారెంటీ ఏమీ లేదు. అరుణ విస్మయంగా చూసింది. మీ వైవాహిక జీవితాన్ని, మీ ఇద్దరి మధ్య ప్రేమని మీరు నమ్మరా? నమ్ముతాను. కానీ పరిస్థితులన్నీ ఇలా ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాయని నమ్మలేను. ప్రేమ మీకా నమ్మకం కలిగించాలి కదా. నిజమే. ఆ ప్రేమ నశిస్తే మాత్రం ఈ జీవితాన్ని వదిలేస్తా. గతుక్కుమంది అరుణ. తను ఇంత తెగింపుగా చెప్పగలదా? ప్రసాద్తో నిశ్చింతగా బ్రతుకుతూ కూడా విమల భవిష్యత్తు గురించి నిర్భయంగా అంచనా వేస్తూ నిర్ణయం చెప్తోంది. తనకన్నా వయస్సులో, అనుభవంలో పెద్దది. అదొక్కటే కాదు, ఆమెది పరిపక్వమైన మనస్సు. సాటి స్త్రీలంతే. అపారమైన సానుభూతి. ఆ తర్వాత వాళ్ళు చాలా విషయాలు మాట్లాడుకున్నారు.
దాదాపుగా ఉద్యోగినుల సమస్యలన్నీ ఇలాగే ఉన్నాయి. పెళ్లి వల్ల మగవాడికి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయేమో కానీ చాకిరీ అంటూ ఏమీ పెరగదు. అంతకుముందు తల్లి చెల్లెలు చేసిపెట్టే పనులన్నీ భార్య సునాయాసంగా చెయ్యాలి అనుకుంటాడు. అరుణ భర్త కుమార్ పూర్తిగా అటువంటివాడే. తక్కువ సమయంలో ఎక్కువ పనులు భార్య చెయ్యాలని అనుకునే అతను భార్య పట్ల ప్రేమానురాగాలు చూపించడానికి మాత్రం సమయం లేదంటాడు. ఎప్పుడైనా వాదిస్తే నిన్నిలా పెంచారు అంటూ అరుణ తల్లిదండ్రుల్ని దుయ్యబడతాడు. నిత్యం ఇదే వాతావరణంలో బ్రతుకుతున్న అరుణకి పిచ్చెక్కుతోంది. నాకేమీ అర్థం కావడం లేదు విమల. ఈ రకమైన జీవితం పట్ల నాకేమీ ఆకర్షణ లేదు. మీ అందరిలా ఉల్లాసంగా నేను లేకపోతున్నాను. ఆఫీస్ వర్క్ కూడా నన్ను భూతంలా భయపెడుతోంది. అరుణ బేలగా అంది. స్త్రీ సమస్యల పట్ల ఒక్క అవగాహనే కాదు, పరిష్కారాలు చూపించే తెగువ, మానవత విమలకి పుష్కలంగా ఉన్నాయి. మీ ఇంట్లో పనులు మీరిద్దరూ సమానంగా చేసుకుంటారు కదూ అంది అరుణ. దాదాపు. ఇది మగ పని, ఇది ఆడపని అని విభజించుకోం. పనిపిల్ల ఉన్నా సరే వంటింటి శుభ్రత, బట్టల పని, ఇలా ఏ పనులైనా ఎవ్వరికి వీలైనప్పుడు వాళ్ళు చేసుకుంటాం. పిల్లలకి అలాగే నేర్పుతున్నాం. అందుకే ఆరోపణలు లేకుండా శాంతిగా జరిగిపోతోంది సంసారం. నాకిదో కలలా ఉంది. ఎవ్వరూ ఇంత బాగా బ్రతకడం లేదు. చాలా తక్కువ శాతం మగవాళ్లు మాత్రమే ప్రసాద్లా ఆలోచిస్తారు కాబట్టి. మిగిలిన వాళ్లంతా వ్యవస్థకి మానసికంగా పూర్తి బానిసలు. అవగాహన పెంచుకుంటే ఇంకాస్త ఆనందంగా బ్రతకవచ్చు అనే ఇంగితం లేనివాళ్లు. ప్రసాద్లా ప్రేమకి ఎంతమంది విలువిస్తున్నారు? విమల కళ్లల్లో ప్రేమ, కృతజ్ఞత తలుక్కుమన్నాయి. ముచ్చటగా చూసింది అరుణ. ఎంతమంది నవీన యువతుల్లో ఆ మెరుపు కనిపిస్తుంది? మీతో మాట్లాడుతూ ఉంటే నాకు కొత్త శక్తి, ఉత్సాహం వస్తున్నాయండి. తేలికపడిన మనస్సుతో మనస్ఫూర్తిగా అంది. థ్యాంక్స్. అదే నాకు కావాల్సింది. ఏ స్త్రీ కన్నీరు పెట్టడం నేను భరించలేను. మన సమస్యలకి మనమే స్పందించి పోరాడాలి. ఆ తర్వాత వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అరుణ భర్త ఎంత గింజుకుని గొడవ పెట్టినా సరే అరుణ పాపతో సహా 1 నెల రోజులు విమల దగ్గరే ఉండాలి. అప్పుడే అరుణ మానసికంగా కొంత తేరుకుంటుంది. అరుణ వైపు నుండి వచ్చేలు ఎదుర్కోవడానికి దంపతులిద్దరూ సిద్ధంగా ఉంటారు. నిజంగానే అరుణకి ఆ నెల రోజులు దివ్యమైన కాలం అనిపించింది. ఈ ఇంట్లో పనులు చాలా నిశ్శబ్దంగా జరిగిపోతూ ఉంటాయి. అరుపులు, విసుక్కోవడాలు, టెన్షను ఏమీ ఉండవు. ఒకరిని ఒకరు అనవసరంగా డిస్టర్బ్ చేసుకోరు. అధికారాలతో వేధించుకోరు. ఇద్దరు పుస్తకాలు బాగా చదువుతారు కాబట్టి ఏ విషయం గురించైనా జ్ఞానంతో చక్కగా చర్చిస్తారు. మంచి మంచి స్నేహితులు వస్తూ ఉంటారు. వీటన్నింటి మధ్య పిల్లల చదువు పాడవకుండా ఇద్దరు శ్రద్ధ తీసుకుంటారు. రాత్రి నిద్రపోయే ముందు మంచి పాటలు వింటారు. రిలాక్సేషన్ అంటూ ఉంటేనే రేపటి రోజుని ఉత్సాహంగా ఆలోచించగలం అంటుంది విమల. వీళ్ల దినచర్య కఠినంగా ఉండదు, నియమంగా ఉంటుంది. జీవితం విచ్చలవిడిగా ఉండదు, స్వేచ్ఛగా ఉంటుంది. ఎలా బ్రతకాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. అరుణ చాలాసార్లు ఇద్దరితో అంది. మధ్యలో చాలా గొడవలు జరిగాయి. అరుణ తన పుట్టిల్లు వైజాగ్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంది. అరుణ తిరిగి రాదేమోనన్న భయంతో కుమార్ దిగొచ్చాడు. అందరూ ఊహించినట్టు పురుష అహంకారంతో, నువ్వు లేకపోతే మరొకరు అనే ధిక్కారంతో మాట్లాడలేదతను. అసలు వీళ్ళు విడిపోతారేమోనని 2 వైపుల పెద్దలు ఆందోళన పడ్డారు. కొన్ని మహిళా సంఘ ప్రతినిధులు, మానవ హక్కులకి సంబంధించిన ఒకరిద్దరు మగవాళ్లు కూడా తీవ్రంగా సమస్యని చర్చించడంతో కుమార్ తాత్కాలికంగా కన్విన్స్ అయి తను ట్రాన్స్ఫర్కి పెట్టుకుంటానన్నాడు. ఈ లోపల అతని చెల్లెలి పెళ్లి జరిగిపోతుంది. తమ్ముడు మద్రాసులో చదువుకుంటున్నాడు. తల్లి భారమేమీ కాదు. అరుణకి భారం తగ్గి విశ్రాంతి దొరికితే కుటుంబం ఆర్థికంగా బయటపడి సుఖప్రదంగా జీవిస్తుంది. మీ మేలు మర్చిపోలేను. అరుణ కన్నీళ్లతో చేతులు జోడించింది. ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. విమలకి ఈ 1 నెలతోనే అరుణతోనూ ఆమె పాపతోనూ మంచి అనుబంధం ఏర్పడింది. నేను మిస్ అవుతున్నాను అంది అరుణ చేయి నొక్కుతూ జీరగా. మీలాంటి ఫ్రెండ్ని పొందడమే నాకు గొప్ప అనుభవం. నాకు కోరికుంది. చెప్పండి. మళ్ళీ నీలాంటి పరిస్థితులతో ఎవరైనా తారసపడితే నువ్వు ధైర్యం చెప్పు. ఆ ధైర్యం, ఓదార్పు వాళ్ళకి చాలా శక్తినిస్తుంది. అదే మనం సాటి స్త్రీలకి చేయగల సహాయం. తప్పకుండా. బాయ్ అరుణ. ట్రైన్ కదులుతోంది. కనుమరుగయ్యే వరకు చేయి ఊపుతూ నిల్చుంది విమల. 10 ఏళ్ల కాలం
చాలా రకాల మార్పుల్ని తీసుకొచ్చింది. ఎవరి జీవితాల్లో వాళ్ళు చాలా బిజీగా అయిపోయారు. మధ్యలో 2-3 సార్లు ఏదో కాన్ఫరెన్సుల్లో కలవడం తప్ప పాత కొలీగ్స్ ప్రత్యేకంగా కలుసుకోవడం అంటూ జరగలేదు. హఠాత్తుగా సికింద్రాబాద్ స్టేషన్లో కనబడిన అరుణని చూస్తూ అరుణ అని అరిచింది విమల సంతోషంగా. అరుణ గర్గుల్స్ తీసి చూసింది. ఎర్రటి మైసూర్ సిల్క్ చీరలో కొత్త హెయిర్ స్టైల్తో అందంగా హుందాగా ఉన్న అరుణని చూస్తూ గుర్తుపట్టలేదా అంది విమల నవ్వుతూ. ఓ విమల, ఎక్కడి నుంచి? నాకు మళ్ళీ హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. రేపు మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నా. నేనసలు లీవ్లో ఉన్నానులేండి. ఇప్పుడే చుట్టాలకి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తున్నా. బావున్నారా? విమలని పరీక్షగా చూస్తూ పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, రిలీఫ్గా ఉంది కదూ అంది. విమల టూకీగా వివరాలు చెప్పింది. చెబుతూనే అరుణని పరిశీలించింది. కుడి చేతికి 1/2 డజను బంగారు గాజులున్నాయి. మెడలో అందంగా గోల్డ్ ఫ్రేమ్ వర్క్ చేసిన నల్లపూసల గొలుసు, గట్టి మంగళసూత్రం తాడు ఉన్నాయి. మనిషి నిండుగా దర్జాగా అదో రకమైన అందంతో తమాషాగా ఉంది. అరుణ కూడా క్రేగంట విమలని పరీక్షగా చూస్తూనే ఉంది. ఏమీ మార్పు లేదు అనుకుని నిట్టూర్చింది. ఇల్లు దొరికే వరకు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండాలని ప్లాన్. పిల్లలు కాలేజీకి వచ్చారు. నేను దగ్గర లేకపోయినా పర్వాలేదు. అందుకే ఈ ప్రమోషన్ యాక్సెప్ట్ చేశాను. అయినా మీకేమిటి? ప్రసాద్ గారి లాంటి నీకు తెలియదా? ఏమిటి? మేమిద్దరం విడిపోయాం. ఇద్దరూ మాట్లాడుకుంటూ బయటికొచ్చారు. అరుణకి షాక్ తిన్నట్లయింది. ఎన్ని గొడవలున్నా విడాకులు తీసుకోవడం సమంజసమా? అరుణ ఆలోచిస్తోంది. 10 ఏళ్లలో తను చాలా మారింది. కుమార్ని ఎలా వంచాలో బాగా తెలుసుకుంది. అతను తగ్గిపోయాడు. తను ఉద్యోగంలో రెండు మెట్లెక్కింది. సొంత ఇల్లు, ఫోను, కారు సంపాదించుకున్నారు. బంధువుల్లో, అత్తగారింట్లో, పుట్టింట్లో తను మంచి పలుకుబడి, ఆధిక్యత సంపాదించుకుంది. అమ్మో, ఏమాత్రం గడుసుదనం నేర్చుకోకపోతే తనని బ్రతకనిచ్చేవారా? విమలేమిటి అన్ని తెలివితేటలుండి ఇంతమందికి సలహాలు చెప్పే విమలకి తన సంసారం దిద్దుకోవడం తెలియలేదా? పిల్లల గురించి ఆలోచించవద్దా? అయినా ఇప్పుడా విడిపోవడం? అదో రకంగా చూసింది. తప్పలేదు. అతను ఆ పరిస్థితి కల్పించాడు. మంచి భర్తగా, ఆదర్శవంతమైన భర్తగా. పాపం జీవితాంతం ఉండలేకపోయాడు. చాలా మంది కన్నా ప్రసాద్ గారు ఎంతో మంచివారు. నిజమే, అతని జీవితంలో ఇంకో స్త్రీ ప్రవేశించింది. అందువల్ల అతని వైఖరి పూర్తిగా మారిపోయింది. తగాదాలతో, తీర్పులతో ఇటువంటి సమస్యలు పరిష్కరించుకోలేం. అయినా నా వంతుగా కొన్ని సజెషన్స్ ఇచ్చి ఓపిక పట్టినా సాధ్యం కాలేదు. అందుకే విడిపోవడం చాలా మంచిదే అనిపించింది. ఇప్పుడు హాయిగా ఉన్నాను. హాయిగా ఉన్నారా? ఆ, ఈ మధ్యకాలంలో నన్ను కల్లోలపరిచిన ఆలోచన సముద్రం నుంచి సురక్షితంగా బయటపడ్డా. అందుకే ప్రశాంతంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను అంది విమల వాచి చూసుకుంటూ. నా కోసం మా కజిన్ వస్తుంది. మీరింటికి తొందరగా వెళ్ళాలా అంది. మీ రూట్ చెప్పండి, డ్రాప్ చేస్తాను. ఆమెని తనింట్లో పెట్టుకోవచ్చు. అయినా అరుణ అంత చొరవగా అనలేకపోతోంది. కారు దగ్గరికి నడిచింది. మీ రూట్ వేరు, నా రూట్ వేరు, పర్వాలేదు. ఎందుకమ్మా శ్రమ? నాకేం బావుండలేదు మీరిలా విడిపోవడం. పిల్లల పెళ్ళిళ్ళు అవే. కొంతమంది పరువు గురించి, పాతివ్రత్యం గురించి ఆలోచిస్తారు. డబ్బు గురించి సరే సరే. నేను ప్రేమ గురించి, మానవ సంబంధాల్లో నిజాయితీ గురించి, స్త్రీ చైతన్యం గురించి ఆలోచిస్తాను. పర్వాలేదు. నేను జీవితంలో చాలా భాగం మంచి ప్రేమనే పొందాను. ఇప్పుడు ఇదో కొత్త మలుపు. నాకేం బాధలేదు. పోరాటానికి నేనెప్పుడూ సంసిద్ధమే. సరే, ఇంతవరకు చైతన్యం బాగానే ఉంది. మరి ప్రసాద్ ఇంకో స్త్రీతో హాయిగా జీవిస్తున్నారు. మీరు అలా? అరుణ కారు దగ్గర నిలబడి సూటిగా చూసింది. ఏ ఆడది ఇక్కడ మాత్రం ఇంతకన్నా తన గీతని దాటలేదని ఆమె అభిప్రాయం. రేపు చెప్తాను. అదిగో వాళ్ళొచ్చేశారు. విమల చెయ్యి ఊపి వేగంగా వెళ్ళిపోయింది. తను చాలా మారింది నిజమే. కాని విమలలో ఉన్న సాహసం, తెగింపు తనకి లేవు. అవకాశవాదం, అతి తెలివి మాత్రమే తనకి సుఖాన్నిచ్చాయి. ఆమెని తన దగ్గరే ఉండమని చొరవగా పిలవలేకపోతోంది. అరుణకి ఆ రాత్రి ఎందుకో నిద్ర పట్టలేదు. మర్నాడు ఫోన్ కాల్. విమల గొంతు వినగానే ఆసక్తిగా, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పండి అంది. విమల నవ్వు వినబడింది. చెప్తా. పిల్లల మీద ప్రేమ చాలా నిర్ణయానికి అడ్డొస్తుంది. చిన్నతనంలోనే అమ్మని అర్థం చేసుకునే మెచ్యూరిటీ
వాళ్ళకి రాదుగా. వాళ్ళు పూర్తిగా సెటిల్ అయ్యాక అసలు నా మనసు స్పందించి నిజంగా తోడు కోసం పరితపిస్తూ ఉంటే 40 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళొచ్చినా సరే ఇంకో పురుషుడితో హాయిగా బ్రతికేస్తాను. చూద్దాం మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో. విమలలా నేను బ్రతకలేను. అరుణకి ఎందుకో తాను సరిగ్గా బ్రతుకుతున్నానా అనిపించి బరువుగా నిట్టూర్చింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.